అంటే ఇప్పటికే 3 పార్టీలు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. బీజేపీ అయితే చాలా ఫోకస్ చేస్తోంది తెలంగాణలో అధికారంలోకి రావడానికి. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిన పరిస్థితి. కోల్కతా అవ్వచ్చు, వెస్ట్ బెంగాల్ అవ్వచ్చు, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, ఇవన్నీ చూసుకుంటే కనుక. సో ఎంతో కొంత స్కోప్ దక్షిణాదిలో ఉన్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. ఒక 2 ఏళ్లలో జరగబోతున్నాయి 2028లో. సో భారతీయ జనతా పార్టీతో పొత్తు విషయంలో రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా రామచంద్రరావు గారు అవ్వచ్చు, రఘునందన్ రావు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ కి మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో బండి సంజయ్, అరవింద్ కొంచెం డిఫర్ అయ్యారు జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో. మీకు పొత్తు ఉంటుందా జనసేనతో అంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం మీద జన సైనికులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉండొచ్చు? భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉంటుందా హైదరాబాద్ లో, తెలంగాణలో? ఉంటుందండి, డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు బీజేపీ అరాకొరగా ఒకటో ఎన్నో గెలిచే తెలంగాణ. ఈ రోజున వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో బలంగా ఉంది ఇక్కడ బీజేపీ. సనాతన ధర్మం, హిందూ తత్వం బాగా బలంగా పాతుకుపోయి ఉంది. మనం ఏదైనా హనుమత్ జయంతి కానీ ఏదైనా చూస్తే జై శ్రీరామ్ అనే వేల మంది, లక్షల మంది జనాలు బాగా ఉంటారు. హిందూ తత్వాన్ని గౌరవించేవాళ్ళు. తెలంగాణ అంటే మాకు అభిమానం. పార్టీ పరంగా మేము బీజేపీలో ఉన్నాం కాబట్టి ఈసారి బీజేపీ విజయ దుందుపు మోగిస్తుంది. బీజేపీతో పాటు అటు టీడీపీ, ఇటు జనసేన టైఅప్ అయితే మళ్ళీ ఇక్కడ వీళ్ళ భాష అంటూ ఉంటది కదా. అంటే ఆంధ్రాలో పత్రం అని ఆంధ్రాలో ఎన్డీఏ అంటే టీడీపీ, బీజేపీ, జనసేన. మరి టీడీపీ వస్తుందా? వస్తారు. ఎందుకు రారంటే వస్తారు. ఇక్కడ చూస్తే చాలా వరకు టీడీపీ బలంగా ఉందండి. ఇక్కడ టీడీపీ బలంగా ఇన్ ద సెన్స్ అంటే ఒక వెలుగిన పార్టీ. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో టీడీపీ వాళ్ళందరూ కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ యాంటీ కదా. మరి అటువంటిప్పుడు టీడీపీ క్యాడర్ ఎన్డీఏలో తెలంగాణలో ఉంటుందా? టీడీపీ క్యాడర్ ఎక్కువ బీఆర్ఎస్ లో ఉన్నారండి చాలా మంది. అలాగే కొంతమంది వెసులుబాటు కోసం కొంత ఇతరత్ర పార్టీలు, కాంగ్రెస్ లో అట్లోకి వెళ్ళారు. కానీ మేము ఎక్కడో జగిత్యాల షూటింగ్ వెళ్తే అక్కడ రామారావు గారికి బ్రహ్మాండమైన గవర్నమెంట్ ఆఫీస్ లో రామారావు ఉందండి. ఇదేంటి పెట్టరు కదా మీరు ఏంటంటే, అన్న ఇదంతా లేదన్న మహానుభావుడు ఆయన ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మేము బ్రహ్మాండంగా ఉన్నాం, మేమేమి ఎవరిని ద్రోహం చేయలేదు, తెలంగాణ వాళ్ళే మాట్లాడారు మాట. సో తెలంగాణలో ఉన్నటువంటి ఎవరు ఈ పార్టీకి అధ్యక్షుడు అది అనౌన్స్ చేస్తారు మా అధ్యక్షుల వారు. ఆయన ఆధ్వర్యంలో జనసేన ముందుకు పోతుంది. మహిళలు, డాక్టర్లు, లాయర్లు, చాలా వరకు ఇంటలెక్చువల్స్, చదువుకున్న వాళ్ళు అందరూ జనసేన కేటర్ నుంచి రేపు ఎన్నికలకి పోటీకి రెడీగా ఉన్నారండి. రైట్. అంటే వచ్చే ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుంది. చాటుతుందండి తప్పకుండా. తెలంగాణ వ్యక్తినే తెలంగాణ సీఎం అభ్యర్థిగా. అంతేనండి, అంతే కదా. అంతే. ఒకవేళ భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉంటే మాత్రం అటువంటి అంటే అధ్యక్షుడిగా పెట్టేది తెలంగాణ. అంతే అండి, తెలంగాణ వ్యక్తిని పెడతారు. పోటీ చేసే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వాళ్ళే ఉంటారు. ఎవరు ఆంధ్ర వాళ్ళు ఎవరు ఉండరండి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో నాయకులుగా వాళ్ళు ఏమంటున్నారంటే, తెలంగాణ యువత అంతా ఏమంటున్నారంటే, నిరుద్యోగులు అందరూ మీరు చూసి ఉన్నామన్నా మేము ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే మేము ఏంటనేది చూపిస్తాం. ఓన్లీ తెలంగాణ నుంచే ఉన్నారు. మేము ఇంకోటి కూడా చెప్పాను నిన్న ఒక ఇంటర్వ్యూలో, జనసేన కార్యాలయం ప్రారంభోత్సవం సమయంలో అడిగితే, మరి మేము ఆంధ్ర వాళ్ళు అంటారు కదా అంటే, మేము ప్రచారం చేసుకోవచ్చా జనసేన నాయకులు తెలంగాణ వాళ్ళు కంటే? దానికేం ఇబ్బంది లేదంటే మీరు ప్రచారం చేసుకోవచ్చు. ప్రచారం వరకు చేయొచ్చు కానీ అభ్యర్థులు మాత్రం తెలంగాణ, అభ్యర్థులు మటుకు తెలంగాణ. రైట్. ఇక ఆంధ్ర రాజకీయాల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి తీరు మీద, ఎందుకంటే గతంలో మీరు ఆ పార్టీలో ఉన్నారు, డిఫర్ అయ్యి బయటకు వచ్చేసారు. తర్వాత జనసేన సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి, నాగబాబు గారిని కలిసి మీరు జనసేన పార్టీలో ప్రెసెంట్ ఉన్నారు. మీరు జగన్ వ్యవహార శైలిని పరిశీలించినప్పుడు మీకు ఏమనిపిస్తోంది? ఆయన ఏదైనా పుంజుకున్నారా? పార్టీ పుంజుకుందా ఈ 2 ఏళ్ల కాలంలో? లేకపోతే వాళ్ళ తీరు మారిందా, లేకపోతే అలాగే ఉన్నారా ఏంటి? ఏమంటారు? ఏవే పుంజుకోవటం అనేది ఉండదండి. అప్పుడప్పుడు చిన్న మీటింగ్ పెడతారు, వాళ్ళందరూ వస్తారు, తప్పట్లు కొడతారు, వెళ్ళిపోతారు. ఈ బ్యాచ్ ఉంటది కదండి, ఎక్కడైనా బ్యాచ్ ఒకటి, వాళ్ళంతా సైలెన్సర్లు తీసి ఓ ఓ అని జన ప్రపంచం సైలెన్సర్లు తీసి బ్యాచ్ జనసేనలోనే ఓ అని తిరగటం, రప్ప రప్ప అని ఏదో పెట్టడం, ఇవన్నీ ఉన్నాయి తప్ప అండి. ఇంకా ఒకటేనండి దీనికి సమాధానం, మీరున్న హోదా రాదు. ఇది జగద్విదితం. ఉన్న వాళ్ళందరూ వచ్చి ఏమండి నమస్కారం అండి, నేను ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మాకు కావాల్సిన
అభివృద్ధి గురించి, మా నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మేము మాట్లాడతాం, మాకు ఒక టైం ఇవ్వండి అని మీరు ఒక మెమరాండం ఇచ్చుంటే స్వాగతించేవాళ్ళు. మీరేమో గెలిచి అలా ఉండిపోయి నియోజకవర్గంలోకి వెళ్తే మాకు ఫండింగ్ రావట్లేదు, ప్రజల్లో కూడా తిరుగుబాటు ఉందండి. లేకపోతే జడ్పీటీసీ ఎలక్షన్ అంత మెజార్టీ ఎలా వస్తుందండి పులివెందుల? ఒకటేనండి, ఏంటంటే కంచుకోటలో ఎప్పుడు ఉండవు. మమతా బెనర్జీ గారు ఆయనే అన్నాడు, ఏదో మరి 90 లక్షల ఓట్లు ఉండేవి, ఈ అన్ని ఎన్నికల సంఘం తీసేసింది. ఎన్నికల సంఘం తీసేస్తే 30 లక్షల ఓట్లతోటి ఆమె ఓడిపోయారు, ఎవరో మమతా బెనర్జీ. ఎన్నికల సంఘం మీరే కదా, మీరు వెళ్ళి మాట్లాడవచ్చు కదా, బీజేపీ తోటి మాట్లాడరు. నెక్స్ట్ తమిళనాడు వచ్చాక ఆయన స్టాలిన్ అడిగారు బయట, ఏమంటే ఈవీఎంల వల్ల మీరు ఓడిపోయారంట. అది ఎవడో కడుపు ఆనందని ఎవడు చెప్పే మాట కాదు. ఈవీఎంల వల్లే గెలిచాను, ఈవీఎం ట్యాంపరింగ్ అవన్నీ ఏమీ లేవు, ప్రజలు మార్పు కోరుకు ఓటింగ్ అయింది. సో ఇది తెలుసుకోవాలండి ముందు. ఇది తెలుసుకోకుండా అది ఎలాగా ఇది ఎలాగా అని మాట్లాడటం కరెక్ట్ కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకైనా ఈ 3 ఏళ్ళ టైం ఉంది, ఈ 3 ఏళ్ళ టైంలో వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పి నియోజకవర్గ సమస్యల మీద అసెంబ్లీలో పోరాటం చెప్తే ఒక ఓటర్గా నేను ఆనందపడతాను. ఓకే, జగన్ వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత చాలా మంది వైసీపీ నాయకులు, ముఖ్యంగా కాపు నాయకులు మీ పార్టీలోకి వచ్చారు. కిలార్ రోసయ్య అవ్వచ్చు, ఉదయభాను అవ్వచ్చు, ఇంకా చాలా మంది నాయకులు. అంటే అప్పుడు పెద్ద చర్చ జరిగింది. బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో బాగానే ఉంటారు, మంచి ర్యాపో ఉంటది. వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ కోసం చేయలా. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అని చెప్పేసి అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, త్రిమూర్తులు అండ్ బొత్స సత్యనారాయణ వీళ్ళిద్దరు కూడా మెగా ఫ్యామిలీతో టచ్ లో ఉంటారు. అండ్ పవన్ కళ్యాణ్ గారితో మంచి ర్యాపో ఉంటది. అంటే వాళ్ళిద్దరు కూడా జనసేనలోకి వస్తున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ వార్తల్లో ఏమైనా నిజం ఉందా? అటువంటి సంప్రదింపులు ఏమైనా జరిగాయా? అండ్ ఒకవేళ వాళ్ళు వస్తే మీరు ఆహ్వానిస్తారా? ఒకవేళ ఇప్పుడు పార్టీ పరంగా సీనియర్లు, ఇద్దరు సీనియర్స్ అండి, వాళ్ళ పార్టీలో వాళ్ళు చాలా ఎదిగారు, నియోజకవర్గాలని బాగా అభివృద్ధి పరిచారు. అలాంటి నాయకులు జనసేన పార్టీలోకి వస్తే మా అధ్యక్షులు వారు స్వాగతిస్తారు. మా సిద్ధాంతాలు నచ్చి వస్తున్నారు వాళ్ళు. మీరు ఇతరత్ర పార్టీలోకి వెళ్తారంటే పదవుల కోసం వెళ్తారంటే పదవులు మాకొద్దు, మేము మా సిద్ధాంతాలు ఏదన్నా వేరే పార్టీ మాకు ఇక్కడ బాగాలేదన్నప్పుడు అటే వెళ్ళిపోతాం మేము అని కూడా అనడం జరిగింది. సో వస్తే స్వాగతిస్తారు, ఎందుకు స్వాగతించరండి. 30 years ఇండస్ట్రీ జనసేన నేత, కమెడియన్, సినీ నటుడు పృథ్వీరాజ్ గారు మనతో ఉన్నారు.